A warm greetings to one and all. Welcome to the another session, that is Unit 3 Normal Subgroups Part 1. In this session, we discussed about definition of a normal subgroups and theorems based on normal subgroups. Before going to the session, what is meant by normal subgroups? So definition chudandamma. Normal subgroup definition. A subgroup H of a group G is said to be a normal subgroup of G if for all X belongs to G and for all H belongs to H, XH X inverse belongs to H. ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ సబ్ గ్రూప్ అవ్వాలి అంటే సబ్ గ్రూప్ అవ్వాలి. సబ్ గ్రూప్ కండిషన్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఏ గ్రూప్ అవ్వాలమ్మ. ఇక్కడ కండిషన్ ఏంటో చూడండి, నార్మల్ సబ్ గ్రూప్ అని చెప్తున్నామంటే ఎక్స్ అనేది ఎందులో ఉంది, గ్రూప్లో. గ్రూప్లో మనకి ఇన్వర్స్ కూడా సాటిస్ఫై అవుతుందా, అందుకే ఎక్స్ ఇన్వర్స్ తీసుకుంటున్నాం. అండ్ హెచ్ బిలాంగ్స్ టు హెచ్ అంటున్నాం. హెచ్ అనేది ఏంటమ్మా ఇక్కడ సబ్ గ్రూప్స్. సో మిడిల్ టర్మ్ హెచ్ ఉంది, హెచ్ ఎందులో ఎగ్జిస్ట్ అవుతుందో అదే మనకి నార్మల్ సబ్ గ్రూప్ అవుతుంది. ఇక్కడ హెచ్ ఉంది, హెచ్ బిలాంగ్స్ టు హెచ్, దేర్ ఫోర్ హెచ్ ఈజ్ ఏ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ ఏ గ్రూప్ జి. ఓకేనమ్మా, దేర్ ఫోర్ ఎక్స్ హెచ్ ఎక్స్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్. ఓకేనమ్మా, కండిషన్ ఎక్స్ హెచ్ ఎక్స్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్. ఇంకా నార్మల్ సబ్ గ్రూప్ని ఎలా డిఫైన్ చేయొచ్చు పాయింట్స్లో రాసాం చూడండి అమ్మా. హెచ్ ఈజ్ ఏ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఎక్స్ హెచ్ ఎక్స్ ఇన్వర్స్ సబ్సెట్ టు హెచ్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు జీ. హెచ్ అనేది నార్మల్ సబ్ గ్రూప్ అని చెప్పాలంటే కనుక ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ ఏంటమ్మా, ఎక్స్ హెచ్ ఎక్స్ ఇన్వర్స్ సబ్సెట్ టు హెచ్. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ చెప్తున్నామంటే ఒకదానికొకటి సాటిస్ఫై అవుతుందని అర్థం. ఓకేనమ్మా, వేర్ ఎక్స్ హెచ్ ఎక్స్ ఇన్వర్స్ని ఎలా డిఫైన్ చేస్తున్నాం, ఎక్స్ హెచ్ ఎక్స్ ఇన్వర్స్ సచ్ దట్ హెచ్ బిలాంగ్స్ టు హెచ్ కామా ఎక్స్ బిలాంగ్స్ టు జీ. ఓకేనా, నెక్స్ట్ హెచ్ అనేది నార్మల్ సబ్ గ్రూప్ అని చెప్పాలంటే ఇంకొక కండిషన్ ఏంటమ్మా, ఎక్స్ ఇన్వర్స్ హెచ్ ఎక్స్ సబ్సెట్ టు హెచ్. ఇది కూడా ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషనే. ఎక్స్ ఇన్వర్స్ హెచ్ ఎక్స్ సబ్సెట్ టు హెచ్ అయితే హెచ్ అనేది నార్మల్ సబ్ గ్రూప్ అని చెప్పచ్చు. అండ్ హెచ్ అనేది నార్మల్ సబ్ గ్రూప్ అని చెప్పాలంటే ఎక్స్ ఇన్వర్స్ హెచ్ ఎక్స్ సబ్సెట్ టు హెచ్ అని కూడా మనం చెప్పచ్చు. ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు జీ, సిన్స్ ఎక్స్ బిలాంగ్స్ టు జీ అయితే గ్రూప్లో ఇన్వర్స్ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి ఎక్స్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు జీ ఫర్ ఆల్ హెచ్ బిలాంగ్స్ టు హెచ్. ఎక్స్ ఇన్వర్స్ హెచ్, ఎక్స్ ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ మనకి ఏ ఫార్మేట్లో ఉండాలమ్మా, ఇది ఎక్స్ తీసుకుంటే హెచ్ ఎక్స్ ఇన్వర్స్ కాబట్టి ఎక్స్ ఇన్వర్స్ హెచ్ ఎక్స్ ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్. ఇప్పుడు ఇది ఏ ఫార్మేట్లో ఉంది, ఎక్స్ ఇన్వర్స్ హెచ్ ఎక్స్ హెచ్ ఎక్స్ ఇన్వర్స్ ఫార్మేట్లోకి వచ్చిందా. ఎక్స్ ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ అంటే ఎక్స్, దేర్ ఫోర్ ఎక్స్ హెచ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎక్స్ ఇన్వర్స్ హెచ్ ఎక్స్ బిలాంగ్స్ టు హెచ్, దేర్ ఫోర్ హెచ్ ఈజ్ ఏ నార్మల్ సబ్ గ్రూప్స్. నెక్స్ట్ పాయింట్ చూడండి అమ్మా, ద ఇంప్రాపర్ సబ్ గ్రూప్ హెచ్ ఈక్వల్ టు సింగిల్టన్ ఈ. ఓకేనమ్మా, ఈజ్ ఏ నార్మల్ సబ్ గ్రూప్ అని చెప్పమంటున్నారు. ఇంప్రాపర్ సబ్ గ్రూప్స్ అంటే ఓన్లీ ఐడెంటిటీ అండ్ ఏదైతే సెట్ మీద చెప్తున్నామో ఆ సెట్ తప్ప మిగిలినవన్నీ కూడా ప్రాపర్ అవుతాయి. సో ఇంప్రాపర్ అంటే ఓన్లీ ఐడెంటిటీ అండ్ ద సెట్ అనమాట. ఇక్కడ హెచ్ ఈక్వల్ టు ఈ అనేది నార్మల్ సబ్ గ్రూప్ అని ప్రూవ్ చేస్తున్నాము. సో చూడండి, ఓన్లీ ఇంప్రాపర్కే ప్రూవ్ చేస్తుంది. ఇంప్రాపర్ అంటే ఐడెంటిటీ ఏ సెట్ అయితే డిఫైన్ చేస్తున్నామో ఆ సెట్ మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది. సిన్స్ ఈ బిలాంగ్స్ టు హెచ్ దట్ ఇంప్లైస్ ఎక్స్ ఈ ఎక్స్ ఇన్వర్స్. ఈ మీదగా చెప్తున్నాం, ఈ అనేది హెచ్. ఓకేనా, ఇప్పుడు నార్మల్ సబ్ గ్రూప్ చెప్పాలంటే ఎక్స్ హెచ్ ఎక్స్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్. ఈ అనేది కూడా హెచ్లోనే ఉంది కాబట్టి ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు జీ, దేర్ ఫోర్ ఇంప్రాపర్ సబ్ గ్రూప్ ఐడెంటిటీ కండిషన్ మీద కూడా నార్మల్ సబ్ గ్రూప్ కండిషన్ సాటిస్ఫై చేసాం. అండ్ ఇంకొక కండిషన్ ఏమి ఇస్తున్నామో చూడండి అమ్మా, హెచ్ ఈక్వల్ టు జీ ఈజ్ ఏ నార్మల్ సబ్ గ్రూప్. ఆల్రెడీ ఐడెంటిటీ మీద ప్రూవ్ చేసాం, ఇప్పుడు ఒక సెట్ మీద అంటే జీ అనే సెట్ మీద చెప్తున్నాము. సిన్స్ హెచ్ బిలాంగ్స్ టు జీ, హెచ్ అనేది ఎందులో తీసుకుంటున్నాం అమ్మా, జీలో ఒక ఎలిమెంట్ తీసుకుంటున్నాం, అదే హెచ్.
అయితే నార్మల్ సబ్ గ్రూప్ కండిషన్ ఏంటి, XH X ఇన్వర్స్ బిలాంగ్స్ టు G. ఎందుకంటే X Gలోనే ఉంది, H కూడా Gలోనే ఉంది కాబట్టి నార్మల్ సబ్ గ్రూప్ ఇన్ G అనే సెట్ మీద చెప్తున్నాం. ఫర్ ఆల్ X బిలాంగ్స్ టు G equal to E and H equal to G are improper or trivial normal subgroups of a group G, and all other normal subgroups of G are called proper normal subgroups of G. So H equal to E and H equal to G are improper normal subgroups of G, and other normal subgroup of G are called proper normal subgroup of G. ఓకేనమ్మా. సో నోట్ పాయింట్ చూడండమ్మా. ఎనీ నాన్ అబిలియన్ గ్రూప్ హూస్ ఎవ్రీ సబ్ గ్రూప్ ఈజ్ నార్మల్ ఈజ్ కాల్డ్ ఏ హ్యామిల్టన్ గ్రూప్. స్టేట్మెంట్ ఒకటి గుర్తుపెట్టుకోండమ్మా. హ్యామిల్టన్ గ్రూప్ అంటే ఎనీ నాన్ అబిలియన్ హూస్ ఎవ్రీ సబ్ గ్రూప్ ఈజ్ నార్మల్ ఈజ్ కాల్డ్ ఏ హ్యామిల్టన్ గ్రూప్. థీరమ్స్ చూడండమ్మా. థీరం 1 స్టేట్మెంట్ చూడండి. ఏ సబ్ గ్రూప్ H of a group G is normal if and only if H X inverse equal to H for all X belongs to G. H అనేది సబ్ గ్రూప్ ఆఫ్ G అంటే H అనేది నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ G ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ XH X ఇన్వర్స్ ఈక్వల్ టు H అని ప్రూవ్ చేయమంటున్నా. ఇక్కడ 2 కండిషన్స్ ప్రూవ్ చేయాలి. H అనేది నార్మల్ సబ్ గ్రూప్ అయితే కనుక XH X ఇన్వర్స్ ఈక్వల్ టు H అని ఒక కండిషన్, XH X ఇన్వర్స్ ఈక్వల్ టు H అయితే కనుక H ఈజ్ ఎ నార్మల్ సబ్ గ్రూప్ అని ప్రూవ్ చేయాలి. సో ప్రూఫ్ చూడండి అమ్మా. గివెన్ దట్ H ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ G. నార్మల్ సబ్ గ్రూప్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్ గ్రూప్ అవ్వాలి. మనం ఏం ప్రూవ్ చేయాలి, H ఈజ్ ఏ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ G. H అనేది నార్మల్ సబ్ గ్రూప్ అని ప్రూవ్ చేయాలి. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ XH X ఇన్వర్స్ ఈక్వల్ టు H. సో లెట్ us కన్సిడర్, మనం ఏం కన్సిడర్ చేస్తున్నామా, XH X ఇన్వర్స్ ఈక్వల్ టు H. ఫస్ట్ XH X ఇన్వర్స్ ఈక్వల్ టు H అనే కండిషన్ తీసుకుని XH X ఇన్వర్స్ సబ్సెట్ టు H అండ్ H సబ్సెట్ టు XH X ఇన్వర్స్. ఓకేనమ్మా. సో ఈ కండిషన్ తీసుకుని H అనేది నార్మల్ సబ్ గ్రూప్ అని ప్రూవ్ చేస్తాం. మనం ఆల్రెడీ డెఫినేషన్లో XH X ఇన్వర్స్ సబ్సెట్ టు H అయితే కనుక H అనేది నార్మల్ సబ్ గ్రూప్ అని రాసాం. సో అదే కండిషన్ యూస్ చేసుకుని XH X ఇన్వర్స్ సబ్సెట్ టు H అయితే H ఈజ్ ఏ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ G అని కండిషన్ మనకి ప్రూవ్ అయిపోయింది. కాన్వర్స్లీ సపోజ్ దట్ H ఈజ్ ఏ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ G, దట్ ఇంప్లైస్ XH X ఇన్వర్స్ సబ్సెట్ టు H. సో H అనేది నార్మల్ సబ్ గ్రూప్ అని ప్రూవ్ చేయాలి అంటే కనుక మనకు కండిషన్ ఏం తెలుసమ్మా, XH X ఇన్వర్స్ సబ్సెట్ టు H. దీనికి ఈక్వేషన్ 1 అని ఇస్తున్నాం. ఫర్ ఆల్ X బిలాంగ్స్ టు G. Now we have to prove that XH X inverse equal to H. మనం ఏం ప్రూవ్ చేయాలి, H is a normal subgroup of G అయితే గనక XH X inverse equal to H అనే కండిషన్ ప్రూవ్ చేయాలి. సో దానికోసం ఒకదానికొకటి సబ్సెట్ అవుతుందని ప్రూవ్ చేస్తున్నాము. సో XH X inverse సబ్సెట్ టు H కండిషన్ 1 రాసాము. ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే H సబ్సెట్ టు XH X ఇన్వర్స్. సో దానికోసం చూడండి అమ్మా, ఆల్సో X బిలాంగ్స్ టు G, దట్ ఇంప్లైస్ X ఇన్వర్స్ బిలాంగ్స్ టు G. ఎందుకు కండిషన్ తీసుకుంటున్నామంటే ఆల్రెడీ G అనేది గ్రూప్లో మనకి ఇన్వర్స్ కండిషన్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి సో X ఇన్వర్స్ బిలాంగ్స్ టు G. Therefore X inverse belongs to G and H is a normal subgroup. Then next ఏం రాసుకోవచ్చమ్మా, X inverse H X inverse whole inverse subset to H. X inverse H X inverse whole inverse subset to H. ఈ దీన్ని X అని తీసుకోండమ్మా. XH X ఇన్వర్స్ ఫార్మేట్లోనే రాసుకోవచ్చు కదా. సో X ఇన్వర్స్ H X ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ సబ్సెట్ టు H. సో X ఇన్వర్స్ అలాగే రాస్తున్నాం, H లానే ఉంటుంది. X ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ అంటే ఎలా రాసుకోవచ్చమ్మా, X సబ్సెట్ టు H. సో బోత్ సైడ్స్ Xతో మల్టిప్లికేషన్ చేయండి. X ఇన్వర్స్ H X సబ్సెట్ టు XH. సో X ఇన్వర్స్ అంటే ఏం రాసుకోవచ్చమ్మా, బై ఇన్వర్స్ కండిషన్ నుంచి E H X సబ్సెట్ టు
XH. Next, now multiply X inverse on both sides. So both sides X inverse తో multiplication చేయండి అమ్మ. HX X inverse subset to XH X inverse. సో X ఇన్వర్స్ అంటే కండిషన్ ఏంటమ్మా E. సో E అనేది ఐడెంటిటీ కాబట్టి H సబ్సెట్ టు XH X ఇన్వర్స్. దీనికి ఈక్వేషన్ 2 అని ఇవ్వండి అమ్మా. ఫ్రమ్ 1 and 2 ఈ 2 కండిషన్స్ నుంచి ఏం రాసుకోవచ్చమ్మా XH X ఇన్వర్స్ ఈక్వల్ టు H ఫర్ ఆల్ X బిలాంగ్స్ టు G. ఓకేనమ్మా. సో ఒకసారి థీరం మొత్తం చూసుకోండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. Okay, coming to the next theorem, theorem 2, a subgroup H is a group G is a normal subgroup of G. So ikkada condition chudandi, normal subgroup avvalante subgroup avvali, subgroup avvalante first of all it's a group avvali. Okay na. So a subgroup H is a group G is a normal subgroup of G if and only if each left coset of H in G is a right coset of H in G. So proof chudandi, let H be a normal subgroup of G. H అనేది నార్మల్ సబ్ గ్రూప్ అని తీసుకుంటున్నాం. మనం ఏం ప్రూవ్ చేస్తున్నాం, లెఫ్ట్ కోసెట్ ఆఫ్ H in G ఈజ్ ఎ రైట్ కోసెట్ ఆఫ్ H in G అని ప్రూవ్ చేస్తున్నాం. సో సిన్స్ H అనేది నార్మల్ సబ్ గ్రూప్ అయితే ఫ్రమ్ థీరం 1 నుంచి XH X ఇన్వర్స్ ఈక్వల్ టు H కండిషన్ రాసుకోవచ్చమ్మా. సో ఈ కండిషన్ తీసుకొని లెఫ్ట్ కోసెట్ ఈక్వల్ టు రైట్ కోసెట్ అని ప్రూవ్ చేస్తున్నాం. సో XH X ఇన్వర్స్ ఈక్వల్ టు H. సో ఇప్పుడు ఏం చేయాలంటే మల్టిప్లై విత్ Xతో మల్టిప్లికేషన్ చేసుకోవాలి. XH X ఇన్వర్స్ ఇంటూ X ఈక్వల్ టు HX. సో మనకి ఇక్కడ ఏమవుతుంది XH E ఈక్వల్ టు HX. సో E అంటే ఐడెంటిటీ కాబట్టి XH ఈక్వల్ టు HX. సో లెఫ్ట్ కోసెట్ ఈక్వల్ టు రైట్ కోసెట్ ఆఫ్ H in G. సో ఒక కండిషన్ ప్రూవ్ అయిపోయింది. నెక్స్ట్, కాన్వర్స్లీ సపోజ్ దట్ ఈచ్ లెఫ్ట్ కోసెట్ ఆఫ్ H in G ఈజ్ ఎ రైట్ కోసెట్ ఆఫ్ H in G అయితే మనం ఏం ప్రూవ్ చేయాలి, H ఈజ్ ఏ నార్మల్ సబ్ గ్రూప్ అని ప్రూవ్ చేయాలి. సో let X belongs to G then XH equal to HY. ఎందుకు ఈ కండిషన్ తీసుకుంటున్నామంటే లెఫ్ట్ కోసెట్ ఈక్వల్ టు రైట్ కోసెట్ కాబట్టి నేను ఒక లెఫ్ట్ కోసెట్ ఈక్వల్ టు రైట్ కోసెట్ కండిషన్ తీసుకుంటాను. X belongs to G, Y belongs to G. Since E belongs to H, సో Xని X E కింద రాసుకోవచ్చమ్మా. XE అంటే X కదా, X ఈక్వల్ టు XE belongs to XH. ఓకేనా, అంటే E బిలాంగ్స్ టు H, X బిలాంగ్స్ టు G. ఓకేనమ్మా. సో Xని XE బిలాంగ్స్ టు XH. XH అంటే ఏం రాసుకోవచ్చు, HY ఈక్వల్ టు HY. అంటే X అనే ఎలిమెంట్ దేంట్లోకి వెళ్తుంది, HYలోకి వెళ్తుంది. దేర్ఫోర్ X అనే ఎలిమెంట్ XHలోకి వచ్చింది, అదే ఎలిమెంట్ HYలోకి వచ్చింది, అంటే ఈక్వల్ అవుతుంది కదా. దేర్ఫోర్ HX ఈక్వల్ టు HY. ఈ కండిషన్ ఎందుకు రాసామంటేనమ్మా, సిన్స్ A బిలాంగ్స్ టు HB అయితే కనుక HA ఈక్వల్ టు HB. ఇది కోసెట్స్లో థీరం బేస్ చేసుకొని చెప్తున్నామా. సో A బిలాంగ్స్ టు HB అయితే కనుక HA ఈక్వల్ టు HB. అలాగే X బిలాంగ్స్ టు HY అయితే కనుక HY ఈక్వల్ టు HX ఈక్వల్ టు HY. దేర్ఫోర్ ఓకేనమ్మా, లెఫ్ట్ కోసెట్ ఈక్వల్ టు రైట్ కోసెట్టే కాబట్టి HXని XH ఈక్వల్ టు HX ఫర్ ఆల్ X బిలాంగ్స్ టు G. ఇప్పుడు బోత్ సైడ్స్ X ఇన్వర్స్తో మల్టిప్లికేషన్ చేయండి అమ్మా. XH X ఇన్వర్స్ ఈక్వల్ టు HX X ఇన్వర్స్ ఫర్ ఆల్ X బిలాంగ్స్ టు G. ఓకేనమ్మా. సో ఇప్పుడు చూడండి, XH X ఇన్వర్స్ ఈక్వల్ టు XX ఇన్వర్స్ అంటే E, అంటే ఇక్కడ H వస్తుంది ఫర్ ఆల్ X బిలాంగ్స్ టు G. సో ఈ కండిషన్ ఎగ్జిస్ట్ అయిందంటే H అనేది ఏంటమవుతుందమ్మా, ఫ్రమ్ థీరం 1 నుంచి నార్మల్ సబ్ గ్రూప్ అని చెప్పచ్చా. సో దేర్ఫోర్ H ఈజ్ ఏ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ G ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఎవ్రీ లెఫ్ట్ కోసెట్ ఆఫ్ H in G ఈజ్ ఏ రైట్ కోసెట్ ఆఫ్ H in G. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెకండ్ థీరం. నెక్స్ట్ థీరం చూడండి అమ్మా, థీరం 3. ఏ సబ్ గ్రూప్ H of a group G is a normal subgroup of G if and only if product of two right or left cosets of H in G is again a
రైట్ ఆర్ లెఫ్ట్ కోసెట్ ఆఫ్ హెచ్ ఇన్ జి. ఓకేనా? ప్రూఫ్ చూడండి అమ్మా, ఇక్కడ అన్ని మనం ఈ థియరమ్స్ అన్ని ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్సే. సో కాన్వర్స్ కూడా ప్రూవ్ చేసుకోవాలన్నమాట. గివెన్ దట్ హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జి, నౌ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ హెచ్ ఈజ్ ఏ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జి. మనం ఏం ప్రూవ్ చేయాలి? హెచ్ ఈజ్ ఏ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జి అయితే కనుక ప్రొడక్ట్ ఆఫ్ టూ రైట్ కోసెట్స్ ఈజ్ అగైన్ ఏ రైట్ కోసెట్స్, అదే లెఫ్ట్ కోసెట్స్ తీసుకుంటే లెఫ్ట్ కోసెట్స్ అని ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ కండిషన్ చూడండి, లెట్ us కన్సిడర్ హెచ్ ఈజ్ ఏ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జి. ఓకేనా? నార్మల్ సబ్ గ్రూప్. సో ఫస్ట్ ఇక్కడ ఏం తీసుకుంటానంటే ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు జి, దట్ ఇంప్లైస్ క్లోజర్ ప్రాపర్టీ నుంచి ఏబి బిలాంగ్స్ టు జి. దేర్ఫోర్ హెచ్ఏ, హెచ్బి, హెచ్ఏబి ఆర్ రైట్ కోసెట్స్ ఆఫ్ హెచ్ ఇన్ జి. ఓకేనమ్మా? కోసెట్స్ నుంచి రాసుకొస్తున్నాం. దెన్ హెచ్ఏ ఇంటూ హెచ్బి ఈక్వల్ టు, ఓకేనా, హెచ్ఏ ఇంటూ హెచ్బి, హెచ్ ఆఫ్ ఏ హెచ్ ఇంటూ బి. సో లెఫ్ట్ కోసెట్ ఈక్వల్ టు రైట్ కోసెట్టే కదమ్మా. సో హెచ్ ఇంటూ హెచ్ఏ ఆఫ్ బి, అగైన్ హెచ్ ఇంటూ హెచ్ ఆఫ్ ఏబి. ఆల్రెడీ మనం ఒక కండిషన్ ప్రూవ్ చేసాము, హెచ్ ఈక్వల్ టు హెచ్ అని చెప్పేసి. సో హెచ్ ఈక్వల్ టు హెచ్ కాబట్టి హెచ్ఏ ఇంటూ హెచ్ఈబి ఈక్వల్ టు హెచ్ఏబి. ఓకేనమ్మా? ఇవన్నీ ముందు సబ్ గ్రూప్స్ అండ్ నెక్స్ట్ ఏంటంటే కోసెట్స్ నుంచి రాసుకొస్తున్నాము. ఓకేనమ్మా? దేర్ఫోర్ ద ప్రొడక్ట్ ఆఫ్ టూ రైట్ కోసెట్స్ ఆఫ్ హెచ్ ఇన్ జి ఈజ్ అగైన్ ఏ రైట్ కోసెట్స్ ఆఫ్ హెచ్ ఇన్ జి. కాన్వర్స్లీ సపోజ్ దట్, ఓకేనమ్మా, అదే సేమ్ వే ఏహెచ్ ఏ, సో బిహెచ్ తీసుకుంటే ఏబిహెచ్ అని ప్రూవ్ చేయాలి. మనం ఇక్కడ ఓన్లీ రైట్ కోసెట్స్ తీసుకుంటున్నా, మీరు సిమిలర్గా లెఫ్ట్ కోసెట్స్ కూడా ప్రూవ్ చేసుకోవచ్చు. కాన్వర్స్లీ సపోజ్ దట్ ప్రొడక్ట్ ఆఫ్ టూ రైట్ కోసెట్స్ ఈజ్ అగైన్ ఏ రైట్ కోసెట్స్, రైట్ ఆర్ లెఫ్ట్ ఏ తీసుకున్నా పర్లేదు. నెక్స్ట్, నౌ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ హెచ్ ఈజ్ ఏ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జి అని ప్రూవ్ చేయాలి. ఫర్ ఏ కామా బి బిలాంగ్స్ టు జి అయితే రైట్ కోసెట్స్ తీసుకుంటే ప్రొడక్ట్ ఆఫ్ టూ రైట్ కోసెట్స్ ఈజ్ అగైన్ ఏ రైట్ కోసెట్స్. అంటే కండిషన్ ఏంటి? హెచ్ఏ ఇంటూ హెచ్బి ఈక్వల్ టు హెచ్ఏబి. సో ఫర్ హెచ్ బిలాంగ్స్ టు హెచ్ అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు జి, దేర్ వీ హ్యావ్ ఎక్స్ హెచ్ ఎక్స్ ఇన్వర్స్ ఈక్వల్ టు, ఎక్స్ని ఈఎక్స్ కింద రాసుకుంటానమ్మా, ఈఎక్స్ హెచ్ ఎక్స్ ఇన్వర్స్, ఈఎక్స్ ఇంటూ హెచ్ ఎక్స్ ఇన్వర్స్ సెపరేట్ చేసుకుంటున్న ప్రోడక్ట్ని. సో లెఫ్ట్ కోసెట్ ఈక్వల్ టు రైట్ కోసెట్టే కాబట్టి సో ఈ బిలాంగ్స్ టు హెచ్, సో హెచ్ బిలాంగ్స్ టు హెచ్ ఎక్స్ ఇంటూ హెచ్ బిలాంగ్స్ టు హెచ్ఏ కాబట్టి హెచ్ ఎక్స్ ఇన్వర్స్. సో నెక్స్ట్ ఏంటో చూడండి అమ్మ. సో హెచ్ ఎక్స్ ఎక్స్ హెచ్ ఎక్స్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ ఎక్స్ ఎక్స్ ఇన్వర్స్, దట్ ఇంప్లైస్ XH X inverse belongs to H into E, that implies XH X inverse belongs to H. From the definition, H is a normal subgroup of group G. Similarly, we can prove that the theorem for left cosets. నేను ఈ థీరం అంతా రైట్ కోసెట్స్కి ప్రూవ్ చేశానమ్మా, మీరు లెఫ్ట్ కోసెట్స్కి కూడా ప్రూవ్ చేయొచ్చు. ఓకేనమ్మా? 10 మార్క్స్ కడిగితే మాత్రం లెఫ్ట్ కోసెట్స్ ప్రూవ్ చేయాలి, రైట్ కోసెట్స్ ప్రూవ్ చేయాలి. అదే 5 మార్క్స్ కడిగితే మాత్రం సిమిలర్లీ కండిషన్ రాస్తే సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ థీరం చూడండి అమ్మా. ఎవ్రీ సబ్ గ్రూప్ ఆఫ్ ఎన్ అబిలియన్ గ్రూప్ ఈజ్ నార్మల్. ఎవ్రీ సబ్ గ్రూప్ ఆఫ్ ఎన్ అబిలియన్ గ్రూప్ ఈజ్ నార్మల్. లెట్ హెచ్ బి ఏ సబ్ గ్రూప్ ఆఫ్ ఎన్ అబిలియన్ గ్రూప్ జి. హెచ్ అనేది ఒక సబ్ గ్రూప్ తీసుకుంటున్నాం. లెట్ H belongs to H, X belongs to G and E be an identity in G. So abelian group అనేది నార్మల్ సబ్ గ్రూప్ అని ప్రూవ్ చేయాలి. Therefore H equal to, H ని EH కింద రాసుకోవచ్చమ్మా. నెక్స్ట్ ఈని ఇన్వర్స్ ప్రాపర్టీ బేస్ చేసుకొని X ఇన్వర్స్ ఆఫ్ H. సో X ఇంటూ X ఇన్వర్స్ H. ఓకేనా? సిన్స్ ఎబిలియన్ అని చెప్తున్నాం కాబట్టి ఏబి ఈక్వల్ టు బిఏ, సో హెచ్ ఎక్స్ ఇన్వర్స్ ఈక్వల్ టు ఎక్స్ ఇన్వర్స్ హెచ్.
ఓకేనా. x ఇంటూ x ఇన్వర్స్ h అంటే h x ఇన్వర్స్ రాసుకోవచ్చా? దట్ ఈస్ h బిలాంగ్స్ టు h, దట్ ఇంప్లైస్ x inverse belongs to h for all x belongs to G. So x inverse belongs to h అయితే h is a normal subgroup of G. Next theorem, if G is a group and h is a subgroup of index 2 in G, then h is a normal subgroup of G. ఇక్కడ స్టేట్మెంట్ ఏమంటున్నారమ్మా, G అనేది ఒక గ్రూప్ and h is a subgroup of index 2 in G. Index means the number of distinct left cosets or distinct right cosets. So అంటే ఎన్నైతే distinct left cosets ఉంటాయో అన్నే డిస్టింక్ట్ రైట్ కోసెట్స్ కూడా ఎగ్జిస్ట్ అవుతాయి. దెన్ మనం ఏం ప్రూవ్ చేయాలమ్మా, h ఈజ్ ఏ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ G. సో ప్రూఫ్ చూడండి, గివెన్ దట్ h ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ ఇండెక్స్ 2 ఇన్ G. సో h అనేది ఒక సబ్ గ్రూప్, దాని యొక్క ఇండెక్స్ ఎంతమ్మా 2 ఇన్ G. నౌ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ h ఈజ్ ఏ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ G. మనం ఏం ప్రూవ్ చేయాలి, h ఈజ్ ఏ normal subgroup of G. Since the index of the group H in G is 2, the number of distinct right cosets of H in G equal to the number of distinct left cosets of H in G. So index definition based చేసుకొని index 2 అంటున్నారు కాబట్టి the number of distinct right cosets equal to distinct left cosets. So దాని వాల్యూ ఎంతమ్మా 2. Let x belongs to G. x అనే ఎలిమెంట్ Gలో తీసుకుంటున్నాం. Therefore the right cosets are h, hx and the two left cosets are h, xh. సో ఇక్కడ టూ రైట్ కోసెట్స్ ఏం తీసుకుంటున్నాం h, hx అండ్ టూ లెఫ్ట్ కోసెట్స్ ఏం తీసుకుంటున్నాం h, xh. నౌ టూ వేస్లో ప్రూవ్ చేస్తున్నామా, టూ కండిషన్స్ తీసుకుని x బిలాంగ్స్ టు h అయితే కండిషన్ అండ్ x డస్ నాట్ బిలాంగ్స్ టు h అయితే కండిషన్. If x belongs to h, then hx equal to xh equal to h. Okay namma, and hence h is a normal subgroup of G. So by mana terisina theorem 2 nunchi h అనేది నార్మల్ సబ్ గ్రూప్ అవ్వాలంటే లెఫ్ట్ కోసెట్ ఈక్వల్ టు రైట్ కోసెట్ అని మనం ఒక థీరం ప్రూవ్ చేసాము థీరం 2 నుంచి. సో h అనేది మనకి ఏమవుతుందమ్మా నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ G అవుతుంది. So if x does not belongs to h అయితే then hx is distinct from h and xh is distinct from h. Okay namma. Next, since the index of h is 2, so ఎన్ని లెఫ్ట్ కోసెట్స్ ఉన్నాయి 2, ఎన్ని రైట్ కోసెట్స్ ఉన్నాయి 2. సో రెండిట్లోనూ మనకి ఏమన్నా కామన్ వస్తాయమ్మా. సో ద ఇండెక్స్ ఆఫ్ h is 2, G equal to h union hx equal to h union xh. Since రెండిట్లోనూ మనకి ఏమి కామన్ ఎలిమెంట్ లేదు కాబట్టి there is no common element to h, hx. We must have hx equal to xh. Therefore, so left coset equal to right coset exist అయితే మనకి ఏంటమ్మా h is a normal subgroup of G. Okay namma. So coming to the theorem 6, theorem 6 statement చూడండమ్మా. The intersection of any two normal subgroups of a group is a normal subgroup. So any two normal subgroup వాటి యొక్క ఇంటర్సెక్షన్ కూడా నార్మల్ సబ్ గ్రూప్ అని ప్రూవ్ చేయమంటున్నారు. సో ఇక్కడ రెండు నార్మల్ సబ్ గ్రూప్స్ తీసుకుంటున్నాం చూడండి ప్రూఫ్లో. లెట్ h, k be two normal subgroups of a group G, dot. Since h, k are subgroups of G. సో నార్మల్ సబ్ గ్రూప్స్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవ్వాలమ్మా సబ్ గ్రూప్ అవ్వాలి. అంటే వాటి యొక్క ఇంటర్సెక్షన్ కూడా మనకి సబ్ గ్రూప్ అవుతుంది కదా. ఆల్రెడీ సబ్ గ్రూప్స్ చాప్టర్లో మనం నేర్చుకున్నాం. టూ సబ్ గ్రూప్ యొక్క ఇంటర్సెక్షన్ కూడా మనకి ఏమవుతుంది సబ్ గ్రూప్ అవుతుంది. సో h ఇంటర్సెక్షన్ k ఈజ్ ఆల్సో ఏ సబ్ గ్రూప్ ఆఫ్ G. Let n belongs to h intersection k and x belongs to G. So ఈ ఇంటర్సెక్షన్ లో ఒక ఎలిమెంట్ తీసుకుంటున్నాం అదే n అని. సో అండ్ x belongs to G.
therefore n belongs to h and n belongs to k. సో ఈ దీని బేస్ చేసుకుని ఇలా రాసుకోవచ్చు కదమ్మా. సో n belongs to h and n belongs to k. therefore నార్మల్ సబ్ గ్రూప్ కండిషన్ రాస్తున్నాం చూడండి అమ్మా. x inverse belongs to h and x inverse belongs to k. సో నార్మల్ సబ్ గ్రూప్ కండిషన్ ఇదేనమ్మా. సో రెండిట్లోనూ మనకున్న కామన్ ఎలిమెంట్ x ఇన్వర్సే కదమ్మా. సో దాని మన ఇంటర్సెక్షన్ కూడా అదేగా వస్తుంది. సో ఇక్కడ కండిషన్ ఏంటి చూడండి. సిన్స్ h, k ఆర్ నార్మల్ సబ్ గ్రూప్స్ ఇన్ G. మనం తీసుకున్న కండిషన్ అదేగా. h, k ఆర్ 2 నార్మల్ సబ్ గ్రూప్స్ అనేగా తీసుకున్నాం. సో రెండిట్లోనూ మనకున్న కామన్ ఎలిమెంట్ x ఇన్వర్స్ కాబట్టి వాటి యొక్క ఇంటర్సెక్షన్ ఎగ్జిస్ట్ అవుతుంది కదా. therefore x inverse belongs to h intersection k for x belongs to G. సో ఇది నార్మల్ సబ్ గ్రూప్ కండిషనే కాబట్టి సో మన యొక్క ఇంటర్సెక్షన్ కూడా నార్మల్ సబ్ గ్రూప్ అవుతుంది. therefore h intersection k is a normal subgroup of G. ఓకేనమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. నోట్ పాయింట్ అమ్మా. సో ద ఆర్బిట్రరీ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎనీ నెంబర్ ఆఫ్ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ ఏ గ్రూప్ G ఈజ్ ఆల్సో ఏ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ G. ఓకేనమ్మా. జస్ట్ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ థీరం చూడండి అమ్మా. థీరం 7. A normal subgroup of a group G is commutative with every complex of G. Okay namma. A normal subgroup of a group G is commutative ani prove cheyamantunaru. Okay namma. Proof chudandi. Let n be a normal subgroup and h be a complex of G. ఓకేనా. n అనేది ఒక నార్మల్ సబ్ గ్రూప్ అండ్ h అనేది ఒక కాంప్లెక్స్ ఆఫ్ G అని తీసుకుంటున్నాం. మనం ఏం ప్రూవ్ చేయమంటున్నారు. NH కామిటేటివ్ ప్రూవ్ చేయమంటున్నారు. NH ఈక్వల్ టు HN. ఓకేనమ్మా. NH ఈక్వల్ టు HN అనేది ప్రూవ్ చేయమంటున్నారు. దట్ ఈస్ టు ప్రూవ్ దట్ ఒకదానికొకటి సబ్సెట్ అని ప్రూవ్ చేస్తే ఆటోమేటిక్గా ఈక్వల్ టు కండిషన్ ఎగ్జిస్ట్ అవుతుందమ్మా. సో మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే NH సబ్సెట్ టు HN అండ్ HN ఈ సబ్సెట్ టు NH. సో ఫస్ట్ కండిషన్ తీసుకుంటున్నాం చూడండి అమ్మా. లెట్ NH బిలాంగ్స్ టు NH. స్మాల్ ఇటు సైడ్ తీసుకునేవన్నీ ఎలిమెంట్స్, ఇటు సైడ్ తీసుకునేవన్నీ సెట్స్ అమ్మ. సో NH బిలాంగ్స్ టు క్యాపిటల్ NH. దానికి ఏ అనే కండిషన్ ఇస్తున్నాము. where n belongs to n and h belongs to h. Since n is a normal subgroup, n అనేది ఒక నార్మల్ సబ్ గ్రూప్. నార్మల్ సబ్ గ్రూప్ అవుతుందంటే ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఏ సబ్ గ్రూప్. NHని E ఇంటూ NH కింద రాసుకోవచ్చమ్మా. ఓకేనా. సో అగైన్ E అంటే బై ఇన్వర్స్ ప్రాపర్టీ నుంచి H ఇన్వర్స్ ఇంటూ NH రాసుకోవచ్చమ్మా. సో ఇక్కడ కండిషన్ చూడండి. H బిలాంగ్స్ టు H సబ్సెట్ టు G అంటే ఖచ్చితంగా H అనే ఎలిమెంట్ G కూడా ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి సో H బిలాంగ్స్ టు G. ఓకేనా. Gలో మనకి ఇన్వర్స్ కండిషన్ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి H ఇన్వర్స్ బిలాంగ్స్ టు N. ఓకేనమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి H ఇంటూ H ఇన్వర్స్ NH. ఓకేనా. నెక్స్ట్ H బిలాంగ్స్ టు H అంటున్నాం. సో H అంటే స్మాల్ h మీన్స్ క్యాపిటల్ H. H ఇన్వర్స్ NH అంటే క్యాపిటల్ N లోకి అంటే నార్మల్ సబ్ గ్రూప్ కండిషన్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి HN. therefore NH belongs to HN. NH అనే ఎలిమెంట్స్ ఎందులో తీసుకున్నాం. NH లో తీసుకున్నాం. అదే ఎలిమెంట్ ఎందులోకి వచ్చిందమ్మా. HN లోకి వచ్చింది. సో సబ్సెట్ అవుతుందమ్మా. NH ఈస్ సబ్సెట్ టు HN. సో ఫ్రమ్ A అండ్ B కండిషన్ నుంచి NH is subset to HN. దానికి కండిషన్ 1 ఇస్తున్నాను. నెక్స్ట్ ఏం ప్రూవ్ చేయాలి. HN is subset to NH అని ప్రూవ్ చేయాలి. దానికోసం చూడండి ఎలిమెంట్ HN లో తీసుకుంటున్నాం. లెట్ HN బిలాంగ్స్ టు క్యాపిటల్ HN. ఓకేనా. HN ని HN E కింద రాసుకోవచ్చమ్మా.
ఓకేనా, అదే ఆ విధంగా హెచ్ఎన్ ఈ కింద రాస్తున్నాం. అగైన్ ఇన్వర్స్ ప్రాపర్టీ నుంచి హెచ్ఎన్ ఇంటూ హెచ్ ఇన్వర్స్ హెచ్. అగైన్ ఇక్కడ నార్మల్ సబ్ గ్రూప్ కండిషన్ కనిపిస్తుంది చూడండి అమ్మా, హెచ్ఎన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ హెచ్, వేర్ హెచ్ఎన్ హెచ్ ఇన్వర్స్ అంటే విచ్ ఈస్ బిలాంగ్స్ టు ఎన్ అమ్మా. సో బిలాంగ్స్ టు ఎన్ అండ్ హెచ్ బిలాంగ్స్ టు హెచ్. ఓకేనమ్మా, మిడిల్ టర్మ్ ఏ సెట్ అయితే ఎగ్జిస్ట్ అవుతుందో అదే మనకి ఇక్కడ వస్తుంది. సో హెచ్ ఎన్, ఎన్ బిలాంగ్స్ టు ఎన్ కాబట్టి క్యాపిటల్ ఎన్, హెచ్ బిలాంగ్స్ టు హెచ్, దేర్ ఫోర్ ఎన్ హెచ్. ఓకేనమ్మా, హెచ్ఎన్ అనే ఎలిమెంట్ ఎందులో తీసుకున్నాం, హెచ్ఎన్లో తీసుకున్నాం. అదే ఎలిమెంట్ ఎందులోకి వచ్చిందమ్మా, ఎన్హెచ్లోకి ఎగ్జిస్ట్ అయింది. ఫ్రమ్ సి అండ్ డి హెచ్ఎన్ సబ్సెట్ టు ఎన్హెచ్. సో ఫ్రమ్ 1 and 2 కండిషన్స్ NH ఈక్వల్ టు హెచ్ఎన్. సో కామిటేటివ్ సాటిస్ఫై అయిందమ్మా. సో కామిటేటివ్ ప్రూవ్ చేయమన్నారు కాబట్టి NH ఈక్వల్ టు హెచ్. సో నెక్స్ట్ థీరం అమ్మా, నెక్స్ట్ థీరం చూడండి. స్టేట్మెంట్ ఇఫ్ N ఈజ్ ఏ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ G and H ఈజ్ ఎనీ సబ్ గ్రూప్ ఆఫ్ G, దెన్ HN ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ G. ఓకేనమ్మా, ఇక్కడ కండిషన్ ఏంటి, N అనేది ఒక నార్మల్ సబ్ గ్రూప్ అంటున్నారు, H అనేది ఒక సబ్ గ్రూప్ అంటున్నారు, దెన్ HN ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ G అని ప్రూవ్ చేయమంటున్నారు. ఓకేనమ్మా, ప్రూఫ్ చూడండి. సిన్స్ a normal subgroup of G is commutative with every complex of G by above theorem statement నుంచి మనకు కండిషన్ ఏంటమ్మా, నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ G అనేది కామిటేటివ్ అవుతుంది విత్ ఎవ్రీ కాంప్లెక్స్ ఆఫ్ G. కాంప్లెక్స్ మీన్స్ సబ్ గ్రూప్. We have HN equal to NH. Now H and N are two subgroups of G such that HN ఈక్వల్ టు NH. సబ్ గ్రూప్స్ థీరంలో మనం ఆల్రెడీ సబ్ గ్రూప్స్ చాప్టర్లో ఆల్రెడీ మనం ఈ థీరం ప్రూవ్ చేసాం. హెచ్ అండ్ ఎన్ అక్కడ కే తీసుకుంటాం మనం. హెచ్కే అనేది 2 సబ్ గ్రూప్స్ అయితే హెచ్కే ఈక్వల్ టు కేహెచ్ అని ప్రూవ్ చేస్తున్నాం. ఇక్కడ దాని ప్లేస్లోనే ఎన్ తీసుకుంటాం, అప్పుడు హెచ్ఎన్ ఈక్వల్ టు ఎన్హెచ్ అవుతుంది. దేర్ ఫోర్ హెచ్ఎన్ అనేది సబ్ గ్రూప్ ఎన్హెచ్ అనేది సబ్ గ్రూప్ అయితే గనక హెచ్ఎన్ అనేది కూడా సబ్ గ్రూప్ అవుతుంది. దేర్ ఫోర్ హెచ్ఎన్ ఈజ్ ఆల్సో ఏ సబ్ గ్రూప్ ఆఫ్ G. సో ప్రూవ్ చేయాల్సింది అదే కదమ్మా, మనల్ని నార్మల్ సబ్ గ్రూప్ ప్రూవ్ చేయమన్నట్లేదు, సబ్ గ్రూప్ ప్రూవ్ చేయమంటున్నారు. సో బై అబోవ్ థీరం నుంచి హెచ్ఎన్ ఈక్వల్ టు ఎన్హెచ్ అవుతుంది. సో మనం అకార్డింగ్ టు ద సబ్ గ్రూప్స్ చాప్టర్, if H and K are the two subgroups, then HK equal to KH అని ప్రూవ్ చేసాము. ఇన్ ద సేమ్ వే HN అనేది సబ్ గ్రూప్ అయితే NH కూడా సబ్ గ్రూప్ అవుతుంది. మనల్ని ఇక్కడ ప్రూవ్ చేయమంది HN కాబట్టి దేర్ ఫోర్ HN ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ G. నెక్స్ట్ థీరం చూడండి అమ్మ, స్టేట్మెంట్ ఇఫ్ H ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ G అండ్ N ఈజ్ ఏ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ G, దెన్ ఇక్కడ హెచ్ అనేది ఒక సబ్ గ్రూప్ అంటున్నారు, ఎన్ అనేది ఒక నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ G అంటున్నారు. దెన్ ఫస్ట్ కండిషన్ ఏంటమ్మా, హెచ్ ఇంటర్సెక్షన్ ఎన్ ఈజ్ ఏ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ G. సారీ హెచ్ ఫస్ట్ కండిషన్ ఏం ప్రూవ్ చేయమంటున్నారు, హెచ్ ఇంటర్సెక్షన్ ఎన్ ఈజ్ ఏ నార్మల్ సబ్ గ్రూప్ అని ప్రూవ్ చేయమంటున్నారు. సెకండ్ కండిషన్ ఎన్ ఈజ్ ఏ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ హెచ్ఎన్ అని ప్రూవ్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ఇచ్చిన కండిషన్స్ రాస్తున్నాం చూడండి అమ్మ ప్రూఫ్లో. గివెన్ దట్ హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ G అండ్ ఎన్ ఈజ్ ఏ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ G. Now we have to prove that H intersection N is a normal subgroup of H. Intersection అనేది నార్మల్ సబ్ గ్రూప్ అని ప్రూవ్ చేయాలి. సో సిన్స్ H and N are సబ్ గ్రూప్స్ ఆఫ్ G, హెచ్ అండ్ ఎన్ అనేది ఏంటమ్మా సబ్ గ్రూప్స్. నార్మల్ సబ్ గ్రూప్ అవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఏ సబ్ గ్రూప్ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. హెచ్ అండ్ ఎన్ ఆర్ సబ్ గ్రూప్స్ ఆఫ్ G, దట్ ఇంప్లైస్ రెండు సబ్ గ్రూప్స్ అయితే దాని ఇంటర్సెక్షన్ కూడా సబ్ గ్రూప్ అవుతుందని ఆల్రెడీ మనం ప్రూవ్ చేసాము. హెచ్ ఇంటర్సెక్షన్ ఎన్ ఈజ్ ఆల్సో ఏ సబ్ గ్రూప్ ఆఫ్ G. ఓకేనమ్మా, సో
That implies H intersection N is a subgroup of H. ఎందుకు అంటే H subset to G కాబట్టి G లో ఎగ్జిస్ట్ అవుతుందంటే H లో కూడా సాటిస్ఫై అవుతుంది కదమ్మా. That implies H intersection N is a subgroup of H. Since H intersection N subset to H, okay na, let X belongs to H subset to G. Okay namma, that implies X belongs to G. X అనే ఎలిమెంట్ H తీసుకుంటున్నాం. H is a subgroup of a group G. అంటే దీనిలో ఉన్న ఎలిమెంట్స్ గ్రూప్ లో కూడా ఎగ్జిస్ట్ అవుతాయి కాబట్టి X అనేది G లో కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. Let Y belongs to H intersection N. Y belongs to H intersection N అంటే Y అనే ఎలిమెంట్ H లోను ఉంటుంది అండ్ Y belongs to N లో కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనమ్మా. Therefore Y belongs to N and N is a normal subgroup of G. ఓకేనమ్మా. సో N అనేది నార్మల్ సబ్ గ్రూప్ అని ప్రూవ్ చేసాం. నెక్స్ట్ XY X ఇన్వర్స్ belongs to N. Y అనేది ఎందులో తీసుకుంటున్నాం, ఇక్కడ మిడిల్ ఎలిమెంట్ ఏంటి Y. Y అనేది ఎందులోకి ఎగ్జిస్ట్ అయింది N. ఎందుకంటే N అనేది నార్మల్ సబ్ గ్రూప్ అని చెప్పాలి. XY X ఇన్వర్స్ belongs to N, that implies దీనికి A అనే కండిషన్ ఇచ్చాము for X belongs to G. ఓకేనా. నెక్స్ట్ Y belongs to H, X belongs to H. సో X belongs to H and Y belongs to H. బై క్లోజర్ ప్రాపర్టీ నుంచి XY కూడా దేంట్లోకి ఎగ్జిస్ట్ అవుతుందమ్మా, H లోకి ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్ XY belongs to H and X inverse belongs to H. ఎందుకు X అనేది సబ్ గ్రూప్ అయింది, ఇన్ బిట్వీన్ ఇట్స్ ఏ గ్రూప్ లో ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి సో మనకి X ఇన్వర్స్ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. దట్ ఇంప్లైస్ అగైన్ బై క్లోజర్ ప్రాపర్టీ XY X ఇన్వర్స్ belongs to H. దానికి B కండిషన్ ఇస్తున్నాను. సో మనం ఏం ప్రూవ్ చేయాలి, ఫ్రమ్ A అండ్ B నుంచి XY X ఇన్వర్స్ బిలాంగ్స్ టు N అయింది అండ్ XY X ఇన్వర్స్ బిలాంగ్స్ టు H అయింది. అంటే ఇక్కడ ఇంటర్సెక్షన్ ఎగ్జిస్ట్ అవుతుందా, దేర్ ఫోర్ ఈ రెండిట్లోనూ ఒకటే ఎలిమెంట్ కామన్ కాబట్టి ఇంటర్సెక్షన్ ఎగ్జిస్ట్ అవుతుంది. XY X ఇన్వర్స్ బిలాంగ్స్ టు H ఇంటర్సెక్షన్ N. Therefore H intersection N is a normal subgroup of G. Okay namma, H intersection N is a normal subgroup of G. ఒక కండిషన్ ప్రూవ్ చేసాం. ఇప్పుడు సెకండ్ కండిషన్ ఏం ప్రూవ్ చేయాలమ్మా, N is a normal subgroup of Hn. N is a normal subgroup of Hn. దానికోసం చూడండి అమ్మా, లెట్ N belongs to N and E belongs to H and E belongs to N. ఓకేనమ్మా. సిన్స్ H non-empty, H not equal to 5, N not equal to 5 means non-empty. We have దాని మల్టిప్లికేషన్ కూడా ఏమవుతుంది, non-empty. సిన్స్ మల్టిప్లికేషన్లో ఎలిమెంట్స్ ఎగ్జిస్ట్ అవ్వాలి కదా, En belongs to Hn, where E belongs to H గాని and N belongs to N కాబట్టి En belongs to Hn for all N belongs to N, N subset to Hn and N is a subgroup of Hn. సో N subset to Hn అంటే దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ ఇందులో కూడా ఎగ్జిస్ట్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా సబ్ గ్రూప్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో నెక్స్ట్ చూడండి అమ్మా, లెట్ N belongs to N and H1 N1 belongs to Hn, where H1 belongs to H and N1 belongs to N. ఓకేనమ్మా. సో ఇక్కడ కండిషన్ ఏంటంటేనమ్మా చూడండి, N అనేది సబ్ గ్రూప్ అయితే గనక Hn is also a subgroup of G. అందుకనే N subset to Hn అయ్యింది. సో నెక్స్ట్ చూడండి, లెట్ N belongs to N and H1 N1 belongs to Hn. ఓకేనమ్మా. now H1 N1 into N H1 N1 whole inverse, దీనికి నార్మల్ సబ్ గ్రూప్ కండిషన్ రాస్తున్నాం. X N X ఇన్వర్స్
అర్థమవుతుందమ్మా? ఇది x అనుకోండి, n x ఇన్వర్స్, xn x ఇన్వర్స్ రాసుకోండి ఈక్వల్ టు h1n1 n AB హోల్ ఇన్వర్స్. ఆల్రెడీ గ్రూప్స్లో చెప్పాం, AB హోల్ ఇన్వర్స్ అంటే B ఇన్వర్స్ ఇంటూ A ఇన్వర్స్. సో n1 ఇన్వర్స్ ఇంటూ h1 ఇన్వర్స్. సో h1 ఇంటూ n1 n1 ఇన్వర్స్ ఇంటూ h1 ఇన్వర్స్ which is belongs to, ఇది ఆల్రెడీ which is belongs to n అవుతుంది కాబట్టి h1 n h1 ఇన్వర్స్. సో which is also belongs to n. ఓకేనమ్మా? x ఇన్వర్స్ ఫార్మేట్లోనే ఉంది. ఇక్కడ n అనేది ఆల్రెడీ nలో ఎగ్జిస్ట్ అయింది కాబట్టి విచ్ ఈస్ బిలాంగ్స్ టు n. ఓకేనమ్మా? మనం ఏం ప్రూవ్ చేయాలి? n అనేది నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ hn ఇన్ టర్మ్స్ ఆఫ్ hn లో చెప్పాలి. సో n అనేది నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ hn. ఓకేనమ్మా? నెక్స్ట్, హెన్స్ n ఈజ్ ఏ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ hn. Okay Nama, this is all about today. If you have any queries, you can ask us. So these are the reference books. If you have any doubts regarding theorems, you can clarify by these books. Okay Nama. So these are the books. Next. So thank you.